शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। శ్రీగురుభ్యో నమః. హరి ఓం. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. మరి ప్రతి వారంలా ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ వారం గ్రహస్థితి చూసుకున్నట్టయితే మేషరాశిలో బృహస్పతి, అలాగే వృషభంలో చంద్రుడు ఉన్నాడు. వృషభ మిథున కర్కాటకాల్లో చంద్ర సంచారం. కేతు వచ్చేసి కన్యారాశిలో, అలాగే శుక్ర కుజ బుధులు మకర రాశిలో ఉన్నారు. ఇక్కడ బుధుడు వచ్చేసి కుంభరాశిలోకి 19వ తారీఖు ప్రవేశిస్తున్నాడు. 19లో అలాగే కుంభంలో శని, సూర్యుడు, అలాగే బుధుడు 3 గ్రహాలు కలవబోతున్నాయి. ఇక మీనరాశిలో రాహు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు మనం చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, అలాగే ద్వితీయ తృతీయ చతుర్థాల్లో చంద్రుడు, ఇక 6వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో శుక్ర బుధ కుజులు ఉన్నారు. ఇక్కడ బుధుడు వచ్చేసి 19వ తారీఖు ఏకాదశంలోకి రవి శనులతో కలుస్తున్నాడు. ఇక దాంతోపాటు రాహు ద్వాదశంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి వారికి మనం చూసినట్టయితే రాష్ట్రాధిపతి అయినటువంటి అంగారకుడు ఉచ్చస్థితిలో ఉండడం, దశమ స్థానంలో ఉండడం వల్ల కొంత సానుకూల వాతావరణం అయితే సూచిస్తుంది. సమస్యలనున్న పరిష్కారాలు దొరికి పరిష్కారాల వైపు ముందడుగు పడుతుంది. ప్రతి విషయంలో సానుకూల దృక్పథం అనేది ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో కలుపుగోలుతనం, కొన్ని సమస్యలను అందరితో కలిసి ఎదుర్కోవడం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి అనుకూలత ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగం వల్ల కానీ వ్యాపారాల వల్ల కానీ ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా ఈ మేషరాశి వారికి ప్రస్తుతం కలిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాలలో దగ్గరి బంధువులకు కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఈ వారం మధ్యం తర్వాత సూచిస్తుంది. దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో కొంత మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు చేయాలంటే ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేయడం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం అనుకూలించే అవకాశం మేషరాశి వారికి. అలాగే విద్యార్థుల గురించి చూస్తే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా పంచమ లాభంలో రవి బుధులతో కలుస్తున్నాడు. మరి దానివల్ల కొంత రవి బుధుడు మరియు శనితో కలవడం వల్ల కొంత సమస్యలు అయితే విద్యార్థులకు సూచిస్తున్నాయి. విజయాలు సాధించినా కూడా ఆశించినంత గొప్పగా ఉండకపోవడం, అలాగే ఏదో రకమైన సమస్య విద్యకు ఆటంకాలు కలగడం అయితే సూచిస్తుంది. ఏదైనా భక్తి శ్రద్ధలతో చదువుకునే ప్రయత్నం చేయండి. సరస్వతి ఆరాధన చేస్తుండండి విద్యార్థులు. ఇక దాంతోపాటు మనం ఇక్కడ సంతానపరమైన విషయాలలో సంతానానికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఉద్యోగపరమైన విషయాలలో లోన్లు తీసుకోవడం, రుణాలు చేయడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే మనకు సూచిస్తుంది. మరి వాటి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ కలిసి రావడం ఉంటుంది. విలాసవంతమైన యాత్రలు చేయడం అనేది కూడా మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అంగారకుడు శుక్ర బుధులతో కలవడం, అలాగే దానివల్ల కొంత ఆరోగ్య సమస్యలు, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల విషయంలో
శ్రద్ధ వహించడం అవసరం. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో లోన్లు తీసుకోవడం, ఉద్యోగంలో జీతాలు పెరగడం, ప్రమోషన్లు రావడం జరిగే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపారంలో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారపరంగా మంచి ధనాభివృద్ధి మేషరాశి వారికి సూచిస్తుంది. మరి ఆర్థిక పురోభివృద్ధితో పాటు సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా దొరుకుతాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాల వల్ల, దూర ప్రాంత యాత్రల వల్ల ఎక్కువగా ధన వ్యయమయ్యే అవకాశం ఉంది. ద్వాదశంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. మంగళవారం మినుములు దానం చేయండి. ఇక దాంతోపాటు ఉలువలు కూడా దానం ఇవ్వండి. ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దుర్గా సంబంధమైన స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఇది మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ, ద్వితీయ, తృతీయాలలో చంద్ర సంచారం, అలాగే ఆరో స్థానంలో కేతువు, నవమ స్థానంలో శుక్ర, కుజ, బుధులు ఉన్నారు. బుధుడు వచ్చేసి దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు 19వ తారీఖు. ఇక దశమంలో శనితో పాటు రవి, బుధులు ఉన్నారు. ఏకాదశంలో రాహు, ద్వాదశంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి ముఖ్యమైన మార్పు ఏంటి అంటే రాష్ట్రాధిపతి దశమ స్థానంలోకి, నవమ స్థానంలోకి వెళ్ళడం. ఇది కొంచెం శుభయోగం. గత కొంతకాలంగా ఉన్న మానసిక ఒత్తిళ్ళు, అనవసరమైనటువంటి పట్టింపులు ఇవన్నీ కూడా తొలగిపోయి కొంత ప్రశాంతత కలుగుతుంది. అయితే చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తొందరపాటు ఉన్నప్పటికీ కూడా మంచి అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పాటు చేసుకుంటారు. చుట్టూ ఉన్న వాళ్ళతో కలుపుగోలుగా మాట్లాడడం, స్నేహితులను పెంచుకోవడం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధితో పాటు కొన్ని సమస్యలున్నా వాటిని పరిష్కరించుకుంటారు. కుటుంబపరమైన విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గర బంధువుల నుంచి ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. స్థిరాస్తుల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మంచి అనుకూలత సూచిస్తుంది. అయితే కొన్ని రకాల ఆటంకాల మధ్య స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక గవర్నమెంట్కు సంబంధించిన వాటిల్లో చురుకుగా పాల్గొంటారు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులలో దేశభక్తి పెరిగే అవకాశం ఉంది. అలాగే సామాజిక న్యాయం కోసం ఎక్కువగా విద్యార్థులు పాటుపడతారు. ఈ పంచమ స్థానంలో కేతు ఉండడం, పంచమాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో ఉండడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారు మంచి విజయాలు సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అలాగే విలాసవంతమైన వస్తువుల కొనుగోలు, గృహోపకరణాల వల్ల, వాహనాల కొనుగోలు వల్ల రుణాలు కొత్తవి తీసుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ లాంటి వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సరైన సమయంలో ఔషధ సేవ తీసుకుంటే సమస్యలు ఏవైనా కూడా తొలగిపోతాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అయితే విపరీతమైన పని ఒత్తిడి, చుట్టూ ఉన్న వాళ్ళతో చికాకులు, పని అందు కొంత ఆసక్తి తగ్గడం అయితే ఉంటుంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎక్కువగా లభించే అవకాశం ఉంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు గోచరిస్తున్నాయి. విదేశీ ద్రవ్యాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు విజయాలు సాధిస్తారు. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం
ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు రాజకీయ నాయకులు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు కూడా మంచి ధనార్జన విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగెల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థ కేతువు, సప్తమం అష్టమంలో శుక్ర బుధ కుజులు ఉన్నారు. ఇక బుధుడు వచ్చేసి నవమ స్థానంలోకి వెళ్తున్నాడు. నవమంలో రవి శనులు ఉన్నారు. దశమ స్థానంలో రాహు, ఏకాదశంలో బృహస్పతి ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చంద్రుడు అయితే ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మిథున రాశి వారికి ప్రస్తుతం కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత అయితే సూచిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు భాగ్యంలోకి వెళ్ళడం కొంత ఉపశమనం కలిగించే విషయం. గత కొంతకాలంగా మానసిక ఒత్తిళ్లు, చికాకులు, పని యందు కొంత ఆలస్యం కావడం, వీటి వల్ల ఇబ్బంది పడుతున్న వీరికి ప్రస్తుతం కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. సమయంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా సానుకూల దృక్పథం అయితే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇక కొంత వార ప్రారంభంలో డబ్బుకి ఇబ్బంది పడ్డప్పటికీ కూడా వారాంతంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అంతాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కూడా గోచరిస్తున్నాయి. వారి విషయంలో, మీ అవసరం ఉన్న వారి విషయంలో మీరు కొంత కన్సర్న్గా ఉండండి. మీ సహాయం వారికి అందాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే స్థిరాస్తుల కొనుగోలు, వాహనాల కొనుగోలు విషయంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జాప్యమైతే జరుగుతుంది. ఎటకేలకు గృహ నిర్మాణాలు, గృహప్రవేశాలు చేయాలనుకునేవారు ఈ వారంలో ఎక్కువగా చేసే అవకాశం ఉంది. వాహన కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా అష్టమాధిపతి అయినటువంటి బుధుడు, శని నవమ స్థానంలో ఉండడం, అష్టమంలో శుక్ర కుజ బుధులు ఉండడం వల్ల ఈ చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విషజ్వరాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మిథున రాశి వారికి సూచిస్తుంది. శుక్రుడు అలాగే కుజుడు కలయికల వల్ల రక్త సంబంధమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే సంతానపరమైన విషయాలలో కొన్ని శుభ సూచకాలు సూచిస్తున్నాయి. అలాగే సంతానం యొక్క అభివృద్ధికి కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా వారు మంచి విజయాలు సాధిస్తారు. విద్యార్థులు మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కొంత ఆర్థిక సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు తప్పకుండా విజయాలు సాధిస్తారు. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి కూడా మంచి విజయం దక్కే అవకాశం సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక వ్యాపారవేత్తలకు కూడా అద్భుతంగా యోగిస్తుంది. ఇక దాంతోపాటు ఊహించని ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే కుటుంబపరమైన ఖర్చులు, విలాసవంతమైన వస్తువుల కొనుగోలేందుకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం మిథున రాశి వారికి సూచిస్తుంది. మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే శుక్రవారం రోజు బొబ్బెర్లు, మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు పుట్టలో పాలు పోసి 9 ప్రదక్షిణాలు చేయండి. ఇక దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితం. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, అలాగే 7వ స్థానంలో శుక్ర కుజులున్నారు. బుధుడు వచ్చేసి 7లోంచి 8లోకి 19వ తారీఖు వెళ్తున్నాడు.
అష్టమ స్థానంలో రవి కుజ బుధులున్నారు. మరి నవమ స్థానంలో రాహు, దశమ స్థానంలో బృహస్పతి ఉన్నారు. చంద్రుడు ఏకాదశ ద్వాదశ జన్మాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ప్రస్తుతమైతే కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి కొంత ఉన్నప్పటికీ కూడా శారీరక ఇబ్బందుల వల్ల కొంత ఎక్కువ సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా పని చేసేటప్పుడు కొంత అలసత్వము, కొంత జాప్యం జరగడం అనేది జరిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలు కొంత ఇబ్బందిని కలగజేస్తాయి. సమస్యల వల్ల మానసిక అశాంతత కలుగుతుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందినప్పటికీ కూడా ఏదో రకమైన ఇబ్బందులు అయితే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తున్నాయి. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ప్రస్తుతం కొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే సప్తమ శుక్ర సంచారం అనేది శుభయోగమైనప్పటికీ కూడా అంగారక కలయిక వల్ల వాహనాల కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంతవరకు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో ఉండడం ఇది కొంతవరకు అనుకూలమైనప్పటికీ కూడా రవి బుధుల కలయిక వల్ల ఆరోగ్యంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. నరాలకు కండరాలకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా ఈ 15 రోజులు ఆరోగ్య విషయంలో అప్రమత్తతతో ఉండడం అనేది ఈ రాశి వారికి చాలా అవసరం. లేదా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. ఇక్కడ గమనించినట్టయితే దశమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల ఉద్యోగంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి అయితే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాల వల్ల కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం మనము సూచిస్తుంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. మృత్యుంజయ హోమాన్ని కానీ మృత్యుంజయ జపాన్ని కానీ చేయించుకోండి. అలాగే ప్రాశుపత రుద్రాభిషేకాలు కూడా చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది కర్కాటక రాశి యొక్క సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, 6వ స్థానంలో శుక్ర బుధ కుజులున్నారు. బుధుడు వచ్చేసి 19వ తారీఖు 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. 7వ రవి శనులున్నారు. ఇక అష్టమ స్థానంలో రాహు, 9వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి రవి 7వ స్థానంలో శనితో కలిసి ఉండడం వల్ల కొంత ఈ వారమంతా కూడా ఒక రకమైన ఒత్తిడిలో ఉంటారు. పనులు మొదలు పెడితే అవి పూర్తి కావడానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఏ నిర్ణయాన్నైనా కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కొంత జాగ్రత్త ఎక్కువగా ఉండడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల గురించి చూస్తే మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధితో పాటు విశేషమైన ధనార్జన కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవి కొంత ఆలస్యం అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. వాహనాల కొనుగోలు కూడా కొంత ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం అయితే అనుకూలించే అవకాశం లేదు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా విలాసవంతమైన వస్తువులు కొనుగోలు వల్ల కొంత రుణాలు చేయాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ రాహు సంచారం వల్ల నేత్ర సంబంధమైన తలకు సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే కుటుంబంతో కలిసి ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా మిశ్రమంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రయత్నం అయితే చేయండి. అలాగే బదిలీలు స్థానచలనాలు కూడా కొంతవరకు జాప్యం ఆలస్యమయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఈ సింహరాశి వారికి రాజకీయ నాయకులకు మంచి విజయాలు అయితే దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు ఉన్నాయి. అలాగే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులైతే ఈ వారమంతా కూడా వారాంతంలో కొంత అధిక ధన వ్యయం అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. దాంతోపాటు శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. అంగారక స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటూ ఉండండి. లేదా అంగారక చతుర్థి రోజు ఒకవేళ అంగారక చతుర్థి ఏదైనా కలిసి వస్తే ఆ రోజు విశేషంగా విఘ్నేశ్వరుడికి గరికతో అర్చించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మకేతువు, పంచమ స్థానంలో శుక్ర, బుధ, కుజులున్నారు. బుధుడు వచ్చేసి షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు 19వ తారీఖు. 6వ స్థానంలో రవిశని బుధులు కలయిక సంభవిస్తుంది. ఇక సప్తమ స్థానంలో రాహు, ద్వాష్టమంలో బృహస్పతి, నవమ దశమ ఏకాదశాల్లో చంద్రుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారికి గతం కంటే కొంత అనుకూలత ఉంటుంది. అయితే ఏదైనా కూడా సమస్యాత్మకంగా ఉండే అవకాశం సూచిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి 6వ స్థానంలో రవి శనులతో కలయిక వల్ల కొంత మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. పనులు చేయడంలో జాప్యం జరుగుతుంది. ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కూడా ఏదో రకమైన ఆటంకం కలిగే అవకాశం ఉంది. కొంత ముందు జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సమస్యలు తొలగి ఆర్థిక పురోభివృద్ధి అయితే కలుగుతుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవన్నీ కూడా కొంతవరకు ఆలస్యమయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. వాహనాలు కూడా ప్రస్తుతం కొనుక్కోవాలన్నా కూడా కొంత జాప్యం జరుగుతుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు రక్షణ రంగాలకు సంబంధించిన వారు కూడా విశేషంగా రాణించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రుణాలు, సంతానపరమైన విషయాల్లో, విద్యా విషయాల్లో కొన్ని రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, అలాగే వాహనాల కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా చేస్తారు. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. బయట వ్యక్తుల వల్ల చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. వాటి వల్ల కొంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు శుక్రుడితో కలిసి ఉన్నాడు. మరి అష్టమ బృహస్పతి వల్ల దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు, బీపీ లాంటి వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏదైనా ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించండి. సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. బృహస్పతి అష్టమ సంచారం వల్ల తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. మరి స్థిరాస్తులు అలాగే ధన సహాయం తల్లిదండ్రుల నుంచి కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే ప్రస్తుతం కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలించే అవకాశం చాలా తక్కువగా ఉంది.
ఎంత ప్రయత్నించినా కూడా కొంత జాప్యం అయితే జరిగే అవకాశం ప్రస్తుతం అయితే మనకు సూచిస్తుంది. దాంతోపాటు బదిలీలు, స్థానచలనాలు ఇవి కూడా కొంతవరకు ఆలస్యం అవుతాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కొంత అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాయి. సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు గోచరిస్తున్నాయి. ఖర్చుల విషయానికి వస్తే రుణాల వల్ల అధిక ధన వ్యయాలు కావడం, కొత్త వస్తువులు కొత్త కొనుగోళ్లు చేయడం వల్ల అధికంగా ధన వ్యయం కావడం అనేది సంభవిస్తుంది. దానివల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. మరి వీటి నుంచి కొంత సమస్యల నుంచి బయటపడడానికి కన్యా రాశి వారు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శుక్ర కుజులున్నారు, పంచమంలో రవి శనులున్నారు, బుధుడు వచ్చేసి చతుర్థంలోంచి పంచమంలోకి 19వ తారీఖు వెళ్తున్నాడు. ఇక 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో బృహస్పతి, 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు, 12వ స్థానంలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి ప్రస్తుతమైతే రాష్ట్రాధిపతి చతుర్థంలో మంచి శుభయోగకారకుడు ఉన్నాడు. మంచి స్థిరత్వం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వము, ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొంత విలాసవంతమైన జీవితాన్ని, విలాసవంతమైనటువంటి వస్తువుల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. విలాసవంతమైనటువంటి యాత్రలు కూడా చేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలత ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు కూడా చేసే అవకాశం కొంతవరకు ఈ తులారాశి వారికి సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు తీసుకోవడం ఇవన్నీ కూడా యోగిస్తాయి. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి విజయాలు అయితే సాధిస్తారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎంట్రన్స్ టెస్టులు రాసేవారు కూడా మంచి అద్భుతమైనటువంటి విజయాలు సాధించే అవకాశం ఈ తులారాశి వారికి సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ కొంత ఆర్థిక అనుకూలత అయితే కలిగే అవకాశం ఉంది. సప్తమ బృహస్పతి వల్ల కుటుంబంలో ఒకరి నుంచి ఒకరికి అన్యోన్యతతో పాటు ఒకరి సహాయం ఒకరికి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలో ఉండడం వల్ల కొంత రక్త సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి త్వరగా బయటపడతారు. ఆరోగ్య సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. గత కొంతకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వార ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వార మధ్యం నుంచి కూడా ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మంచి విజయాలు సాధిస్తారు. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు అయితే మంచి విజయాలు, సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం ఈ తులారాశి వారికి సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన, సంతానపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే సంతానం ఆరోగ్య విషయంలో అధిక ధన వ్యయం చేయాల్సి రావడం అయితే మనం గమనించవచ్చు. తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితం. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా తృతీయంలో శుక్ర కుజులున్నారు. చతుర్థంలో రవి బుధులు శని 3 గ్రహాలు కలయిక సంభవిస్తుంది 19వ తారీఖు. ఇక పంచమ స్థానంలో రాహు, షష్టమ స్థానంలో బృహస్పతి, సప్తమ అష్టమ నవమ స్థానంలో చంద్రుడు, ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం రాష్ట్రాధిపతి తృతీయంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఏదైనా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో నిర్మోహమాటంగా మాట్లాడడం,
ఎదుటివారి యొక్క మనోభావాలకు ఆలోచన లేకుండా సొంత నిర్ణయాలు ప్రకటించడం చేస్తారు. దానివల్ల కొంత శత్రుత్వం పెరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఏదైనా సంయమనంతో ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత మిశ్రమంగానే ఉంటుంది. ఊహించినట్టు రాకుండా కొంత హెచ్చుతగ్గులతో ధనప్రాప్తి కలుగుతుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు, వాహనాల కొనుగోలు, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. అయితే ఆటంకాలు అయితే కొద్దిగా కలుగుతూ ఉంటాయి. చతుర్థంలో రవి సంచారం వల్ల కొంతవరకు ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వాటి నుంచి త్వరగా బయటపడతారు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా విజయాలు సాధిస్తారు. అయితే కొన్ని రకాల ఇబ్బందుల వల్ల ఆశించిన గొప్ప ఫలితాలు అయితే రాకపోవచ్చు. మధ్యస్థ ఫలితాలతో సంతృప్తి చెందాల్సిన అవసరం ఉంటుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, శుభకార్యాల్లో పాల్గొనడం, సప్తమాధిపతి తృతీయంలో అంగారకుడితో కలిసి ఉండడం వల్ల భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ ఏదో రకమైన సమస్య, చిన్న చిన్న సమస్యలు వాటి వల్ల మనస్తాపానికి గురవడం అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు శని రవుల కలయిక వల్ల నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక నా తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయం అందుతుంది. ఆర్థికపరమైన పురోభివృద్ధి ఉంటుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేయడం అయితే అనుకూలిస్తుంది. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అయితే కొన్ని రకాల ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ధార్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు సేవించడం ఏదైనా ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితం. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శుక్ర కుజులున్నారు. బుధుడు కూడా ఉన్నాడు. బుధుడు వచ్చేసి 19వ తారీఖు తృతీయంలోకి వెళ్తున్నాడు. తృతీయంలో రవి, శనులు ఉన్నారు. చతుర్థంలో రాహు, పంచమంలో బృహస్పతి, 6, 7, 8 స్థానాల్లో చంద్రుడు. కేతు వచ్చేసి దశమ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ధనస్సు రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో కూడా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. విజయాలు సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధిని సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యం, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా మనకు కొద్దిగా సూచిస్తుంది. ఏదైనా స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాల్లో లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో కొంత జాగ్రత్త పడండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి 6, 7, 8 స్థానాల్లో సంచరించడం వల్ల ఈ వారమంతా కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప దీర్ఘకాలిక ఇబ్బందులు అయితే కలగకపోవచ్చు. ఇక తల్లిదండ్రుల నుంచి కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రకాల చికాకులు, సమస్యలతో ఉద్యోగంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత ఆలస్యం అయ్యే అవకాశం కూడా మనకు సూచిస్తుంది.
ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఈ వారం ఈ రాశి వారికి ముఖ్యంగా సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంత కలిగే అవకాశం ఉంది. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఇక దాంతోపాటు ఊహించని ఖర్చులైతే మనకు సూచిస్తున్నాయి. ఇక ఈ ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఇక దాంతోపాటు సోమవారం రోజు బియ్యము లేదంటే వడ్లు కేజీంబావు చొప్పున దానం ఇవ్వండి. ఏదైనా అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర కుజులున్నారు. అలాగే బుధుడు కూడా ఉన్నాడు. బుధుడు వచ్చేసి 19వ తారీఖు ద్వితీయంలోకి వెళ్తున్నాడు. ద్వితీయంలో రవి శనులు ఉన్నారు. తృతీయంలో రాహు, చతుర్థంలో బృహస్పతి, పంచమ షష్టమ సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం, నవమ స్థానంలో కేతు సంచారం ఉంది. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మకర రాశి వారికి జన్మంలో శుక్రకుజుల సంచారం వల్ల కొంత విపరీతమైన కోపము, పని అందు ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక అశ్రద్ధ అనేది వీళ్ళను వెంటాడుతుంది. కొన్ని రకాల మానసిక ఇబ్బందులు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. విలాసవంతమైన వస్తువుల యందు, విలాసవంతమైన జీవితం ముందు ఆసక్తి ఎక్కువగా ఉండడం, దానివల్ల కొన్ని రుణాలు చేయాల్సి రావడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంత అభివృద్ధి ఉంటుంది. ఆటంకాల నడుమ ఈ వారం ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే సహాయ సహకారాలు అంతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలలో కొంత చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం ఈ మకర రాశి వారికి సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. స్థిరాస్తుల కొనుగోలు వల్ల ధన వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు శుక్రవారం బొబ్బెర్లు, మంగళవారం కందులు దానం ఇవ్వండి. ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని రవులు ఉన్నారు. ద్వితీయంలో రాహు, తృతీయంలో బృహస్పతి, చతుర్థ పంచమ షష్టమ స్థానాల్లో చంద్రుడు, ఇక అష్టమ స్థానంలో కేతువు, ద్వాదశంలో శుక్ర కుజులున్నారు. బుధుడు వచ్చేసి ద్వాదశంలో జన్మంలోకి వస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా అస్థిరత అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, ఏదైనా మానసిక ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. జన్మ శని రవి బుధుల కలయిక వల్ల ఏదో రకమైన జాప్యం అనేది పనుల్లో జరుగుతూ ఉంటుంది. ఆ మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. రుణబాధలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక విద్యార్థులైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త విద్యా విధానాల్లో పాల్గొనేవారు విశేషంగా రాణిస్తారు. పంచమాధిపతి అయినటువంటి బుధుడు జన్మంలో ఉండడం వల్ల ముఖ్యంగా మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విద్యార్థులు విశేషంగా రాణిస్తారు.
సాంకేతికపరమైన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం అనేది ఉంటుంది. కొంత భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, వాటి వల్ల కుటుంబంలో అశాంతత కలిగే అవకాశం ఉంది. బయట వ్యక్తుల వల్ల చిన్న చిన్న సమస్యలు కూడా కుటుంబంలో తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, అలాగే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా సకాలంలో ఉద్యోగ ప్రాప్తి అయితే కలగకపోవచ్చు. కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు, సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొంతవరకు నష్టాలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఖర్చుల లాభాలు, ఆర్థికపరమైన విషయాల్లో కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా అధిక ధన వ్యయాల వల్ల ఇబ్బందులు అయితే తప్పవు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, విలాసవంతమైనటువంటి కార్లు, ఇలాంటి లగ్జరీ వస్తువులు కొనడం వల్ల అధిక ధన వ్యయం అయితే అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ తంబూతం తమ్నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితం. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే, రాశిరీత్యా జన్మ రాహు, ద్వితీయంలో బృహస్పతి, తృతీయ చతుర్థ పంచమాల్లో చంద్రుడు, ఇక దాంతోపాటు సప్తమంలో కేతువు, ఏకాదశంలో శుక్రుడు కుజుడు ఉన్నారు, ద్వాదశంలో రవి శనులు ఉన్నారు, బుధుడు వచ్చేసి ఏకాదశం నుంచి ద్వాదశంలోకి రావడం జరుగుతుంది. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా స్థిరమైన ఆలోచన ఉంటుంది. కొంత ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రతి విషయం కూడా సానుకూలమైన దృక్పథంతో ముందుకు వెళ్తారు. ప్రతిదాన్ని కూడా ఆలోచించి ముందడుగు వేస్తారు. అయితే చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండడం, ఆ పని అందు కొంత ఆసక్తి చూపించినప్పటికీ కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. ఇక దాంతోపాటు దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అంతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగానే సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభికాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి, అలాగే అనేక రంగాలకు సంబంధించిన వారు విశేషంగా రాణిస్తారు. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అధిక ధన వ్యయాల వల్ల కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం అయితే మనకు జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే, అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశంలో ఉండడం వల్ల కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ కూడా వాటి నుంచి సులభంగానే బయటపడతారు. ఇక జన్మ రాహు సంచారం వల్ల శస్త్రచికిత్సలు కూడా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి రావడం కానీ, ఏదో రకమైన సహాయ సహకారాలు అందడం కానీ జరుగుతుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి విశేషమైన అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఖర్చులు అయితే విపరీతంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, ఊహించని ధన నష్టాలు అయితే కలిగే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితం. ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ
వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.